హిల్ట్ పాలసీని అడ్డుకుని తీరుతామన్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 7న మహాధర్నా నిర్వహిస్తామన్నారు. దమ్ముంటే ప్రజాపాలన విజయోత్సవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. హెల్త్ పాలసీ పేరుతో అవినీతి అక్రమాలకు తెరలేపారన్నారు. మోసపూరిత హామీలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు రామచంద్రరావు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. ఏం చేశారని వ్యవస్థలు చేస్తారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కేంద్రం కేంద్రం అనేది మొత్తం ఫామ్ హౌస్ అయిపోయింది. వీళ్ళు ఇట్నే అంటారు, కేంద్రం ఇయట్లే ఏం ఇయట్లేదని ప్రజలు చూస్తున్నారు. మిమ్మల్ని కూడా మీ యొక్క స్థానానికి పంపిస్తారు. ఈ యొక్క రాష్ట్రానికి కానీ మొత్తం దేశానికి కానీ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధాలు ఆడారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలకు వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మార్పు తమతోనే సాధ్యమని చెప్పి 2 ఏళ్లైనా ఏ రంగంలో మార్పు సాధించకుండా మరింత దిగజార్చారన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు ఏలేటి. ఈ రోజు విజయోత్సవాలని చెప్పి చేసుకుంటా ఉన్నారు. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని చేసిన అవినీతిని కక్కిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు పెట్టకుండా ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుక ఈరోజు మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకి బ్రోకరిజం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. జనాకా కొరాటా ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్నారు. సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించమని అడిగితే సీఎంతో అక్రమ బంధం అవుతుందా అని ప్రశ్నించారు పాయల్ శంకర్. జోగు రామన్న గారు అక్రమ సంబంధాలతో, బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాలనా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలను సిడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా? కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని బతికిన నువ్వు ఎక్కడైతే కమిషన్లు వచ్చేటటువంటి కాంట్రాక్టర్ పనులను మాత్రమే చేయించినవు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టనుంది. అందుకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు బీజేపీ నాయకులు. ఈ ధర్నాకు పార్టీ నాయకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు కమలం లీడర్స్.